అనారోగ్యకర ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. హానికారక కొవ్వులు అధికంగా ఉండే సమోసా, జిలేబీ, పకోడీ, వడాపావ్, చాయ్ బిస్కెట్ వంటి సాంప్రదాయిక ఆహారాలకు సిగరెట్ ప్యాకెట్ తరహా హెచ్చరికలు జత చేసేందుకు నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఆహారాల స్టాల్స్ పక్కన హెచ్చరిక బోర్డులు, పోస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. నాగ్పూర్ ఎయిమ్స్లో తొలుత ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తారు. ఆ తర్వాత దశలవారీగా ఇతర నగరాలు, సంస్థలకు విస్తరించనున్నారు. ట్రాన్స్ ఫ్యాట్ అనే పదం ఇటీవల తరచూ వినిపిస్తోంది. ఇది తక్కువ ధరలో ఎక్కువ కాలం నిలిచేలా చేయడానికి వాడే ఒక రకమైన కొవ్వు పదార్థం. అయితే ఇది మన ఆరోగ్యానికి ప్రమాదకరం. గుండె జబ్బులు, కొలెస్ట్రాల్, అధిక బీపీ, షుగర్ వంటి సమస్యలకు ఇది కారణమవుతోంది. ఇకపై ట్రాన్స్ ఫ్యాట్ అధికంగా ఉన్న ఫుడ్ ప్యాకెట్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సిగరెట్ ప్యాకెట్ల మాదిరిగానే హెచ్చరికలు ముద్రించాలనుకుంటోంది. వీటి ప్యాకెట్లపై స్పష్టమైన సమాచారం, ఎంత ట్రాన్స్ ఫ్యాట్ ఉందో, ఏ మోతాదులో తీసుకోవాలో కూడా ఉండనుంది. చదవడం రాని వారికి అర్థమయ్యేలా విజువల్ వార్నింగ్స్ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రజారోగ్య సంక్షోభం దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఊబకాయం, డయాబెటీస్, హై బీపీ, గుండె జబ్బుల కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బాగా వేయించిన ఆహార పదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉండే ఫుడ్స్ ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ది లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఓ అధ్యయనం ప్రకారం 2050 నాటికి భారత్లో అధిక బరువు, ఊబకాయం వ్యాధిగ్రస్తుల సంఖ్య 440 మిలియన్లకు చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో హానికారక ఆహారపు అలవాట్లపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం నడుం కట్టింది. ఇది సాంప్రదాయిక వంటకాలపై నిషేధం ఎంతమాత్రం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సమోసాలు, జిలేబీలు వంటివి ఎప్పట్లాగానే ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే తాము ఏ రకమైన ఆహారం తింటున్నది ప్రజలకు తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఉంటాయని తెలిపింది. ఈ ఆహారాలను పరిమిత స్థాయిలో తినాలన్న అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేసింది. ఇది ముఖ్యంగా పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసమే తీసుకున్న చర్యగా చూడొచ్చు. ప్యాకెట్ ఫుడ్స్ పై హెచ్చరికలు ఉంటే కనీసం తల్లిదండ్రులైనా అప్రమత్తమవుతారు. మొదట నాగ్పూర్ ఎయిమ్స్తో పాటు ఇతర పాపులర్ ఫుడ్ స్టాల్స్ పక్కన ఈ హెచ్చరిక పోస్టర్లు, బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. ఆయా ఫుడ్స్లో చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ల వివరాలను స్పష్టంగా కనబడేలా పోస్టర్లలో పేర్కొంటారు. తరచూ ఈ ఫుడ్స్ తింటే కలిగే అనారోగ్యాల వివరాలను ప్రస్తావిస్తారు. సిగరెట్ ప్యాకెట్స్ పై హెచ్చరికల తరహాలో ప్రజలకు అర్థమయ్యేలా, ప్రభావం చూపించేలా ఈ బోర్డులు, పోస్టర్లను డిజైన్ చేయనున్నారు. ఇదిలా ఉంటే వైద్య నిపుణులు, పబ్లిక్ హెల్త్ రంగానికి చెందిన వారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇకపై ట్రాన్స్ ఫ్యాట్ స్థాయిని వెల్లడించకుండా ఉత్పత్తులు విక్రయించే వ్యాపారులపై కూడా చర్యలు తీసుకోవచ్చు. సకాలంలో వ్యాపార సంస్థలు మార్గాన్ని మార్చుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. లేకపోతే కఠినమైన జరిమానాలు ఎదురవుతాయని హెచ్చరిస్తున్నారు.